హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా చేసుకున్న రెసిపీ. ఈ రెసిపీకి ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది ప్రీతి మేము తీసుకొని ఒక 8 years పైన అవుతుంది. చాలా బాగుందనమాట. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేయాలని నేను కంపల్సరీ దీన్ని యూస్ చేస్తున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీ అనేది పట్టింది. మనమైతే దీన్ని రివర్స్లో అయితే తిప్పుకోవాలి. అప్పుడే మనకి బాగా కట్ అవుతాయి. ఒక 3-4 times తిప్పితే అయితే ఇలా అయిపోయినాయి. ఇలా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం ఆ బ్లేడ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే బ్లేడ్ వచ్చేసి చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. నేను ఇది వచ్చేసి 7 years 8 years అవుతుంది అన్నాక అప్పటి నుంచి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇందులోకి మనం మిర్చి కూడా ఇట్లా నేను మధ్యలోకి కట్ చేసి అయితే వేసేస్తున్నాను డైరెక్ట్గా. మనం కావాలనుకుంటే చీల్చుకోవచ్చు. నేనైతే మధ్యలో కట్ చేసి వేస్తున్నాను. ఇలా అయితే మొత్తం వేసేసుకోవాలి. మనం స్పైసీకి తగ్గట్టు అయితే మిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి ఇట్లా నీట్గా ఒలిచేసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. చూసారా, ఇట్లా నొక్కితే ఘాట్లు కనిపిస్తున్నాయి కదా, అలా పెట్టుకుంటే కనుక మనం మసాలా అనేది ఎగ్ లోపలికి అయితే వెళ్తుంది. పెట్టేసుకున్నాక మనమైతే స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టి అందులో అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసి మంట. ఇప్పుడు మనం అందులో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలండి. మంట హైలో పెడితే కనుక మాడిపోతుంది అనమాట. ఇట్లా సిమ్లో పెట్టుకొని అయితే ఏం చేసుకొని అవి పక్కకు తీసేసి ఇప్పుడు అందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇట్లా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వేగేలోపు మనం మసాలాకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికి కారం 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మనం కావాలనుకుంటే ఇందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మన కర్రీలో అయితే సరిపోతుంది అనమాట. ఇట్లా వేసేసుకొని కొంచెం వేస్తున్నాను నేను, ఉప్పు వేస్తే బాగుంటుంది అని చెప్పి. లేదనుకుంటే మనం స్కిప్ చేసేయచ్చు. సో వేసేసి ఒకసారి పేస్ట్లా కాదు, ఇట్లా పౌడర్లా పట్టేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయినాయి. మాడాయి అనుకుంటారేమో, మాడలేదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా వచ్చేంత వరకు వేయించాయన్నమాట. ఇట్లా తిప్పుకుంటూ వేపుకున్నాక అప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఏంటంటే ఈ మసాలాలో మనం వెల్లుల్లిపాయ యాడ్ చేసాం, తర్వాత మసాలా కూడా అన్నీ పచ్చివే యాడ్ చేసాం కాబట్టి బాగా ఏగేంత వరకు మసాలాలో వేయించుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఏదైనా కానివ్వండి, ఏ కర్రీ అయినా కొంచెం ఎక్కువసేపు వేగితేనే బాగుంటుంది అనమాట, ఇటువంటి కర్రీస్కి అయితే. సో ఇట్లా బాగా వేయించేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే అగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఇలా తిప్పేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు, 2 రెమ్మలు కరివేపాకు, మన దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యూస్ చేయొచ్చు. నేనైతే కరివేపాకు యూస్ చేస్తున్నాను. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మొత్తం అంతా మసాలాలు గుడ్లకి పట్టేలా కలిపేసేసుకొని మన ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. లేదనుకుంటే ఉప్పు కొంచెం కారం కొంచెం ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. అవన్నీ చూసుకొని అయితే మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి అయితే తిప్పేసుకున్నాక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.